హాయ్ అండి. ఇదొచ్చేసి భోగి పండగకి ముందు రోజు అంటే ఆదివారం అనమాట. సాయంత్రం పూట పొలాల దగ్గరికెళ్ళి ఇట్లా జిల్లేడు మండలైతే వేస్తూ ఉంటారండి. ఇవి ఎందుకేస్తారేంటో మీకు ఎవరికైనా తెలుసా? ఒకసారి అయితే ఇవి ఎందుకేస్తారేంటనేది మా అమ్మనైతే అడుగుతాను. ఏం చెప్తుందో విందాము. మా ఈరోజు చేను దగ్గరికెళ్ళి జిల్లేడు మండలేస్తున్నావు కదా, ఎందుకు వేస్తున్నావు ఏంటనేది చెప్పు. అందరు వేస్తున్నారు, నేను వేసా. ఎందుకు వేస్తున్నారు అందరు జిల్లేడు మండలు చేలో? పొలి పోకుండా ఉండటానికి వేస్తున్నారంట. పొలి పోకుండా ఇంటి దగ్గర కూడా పెడుతూ ఉన్నారు కదా జిల్లేడు మండలు. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి పోకుండా జిల్లేడు మండలు చేలో పెట్టుకోవాలి. అట్లా చెప్పు. కాదు, నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నా భోగి పండుగకి ముందు రోజు ఇంటి దగ్గర జిల్లేడు మండలు పెడతారు, అలాగే పొలాలలో జిల్లేడు మండలు పెడతారు. ఎందుకు పెడతారు ఏంటనేది నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎందుకు పెడతారంటే ఇంటి దగ్గర పెడితే లక్ష్మీదేవి ఉంటుందని, పొలంలో పెడితే లక్ష్మీ పొలి పోకుండా ఉండటానికి. అంతేనా? అందరూ పెడుతున్నారని పెట్టట్లేదా? అది కూడా అందరూ పెడుతున్నారు. సరే, చూశారు కదా, చేను దగ్గర అలాగే ఇంటి దగ్గర జిల్లేడు మండలు అయితే ఇలా పెడుతూ ఉంటారనమాట, పొలి పోకుండా ఉండటానికంట. ఇది వచ్చేసి భోగి పండగకి ముందు రోజు సాయంత్రం పూట అయితే ఇలా పెడుతూ ఉంటారండి జిల్లేడు మండలు తీసుకొచ్చి. ఇలా మీ విలేజ్లో కూడా ఇలా ఎవరైనా చేస్తూ ఉంటే మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా పెట్టడం మీకు కూడా ఎవరికైనా మీ ఊర్లో కూడా అలవాటు ఉంటే ఓకేనా. ఇదిగో ఇక్కడైతే మా అమ్మ మా నాన్న ఇద్దరైతే చేను దగ్గరికి వచ్చి ఇలా జిల్లేడు మండలు అయితే పెడుతూ ఉన్నారనమాట. మా అమ్మ ఏమో ఇక్కడ ఈ చేను దగ్గరికి వచ్చింది, మా నాన్న అయితే ఇంకొక చేను దగ్గరికి వెళ్ళి జిల్లేడు మండలు పెట్టడానికి అయితే వెళ్ళారు. అంటే ఒకే చోట కాదనమాట, 2-3 చోట్ల, అటు తూర్పు ఒకటి పడమట ఒకటి ఇలా ఉంటాయి అనమాట పొలాలు వచ్చేసి. అందుకని ఇంక అమ్మిటు అలాగే నానైతే అటు వెళ్ళి పెట్టేస్తున్నారనమాట. చూడండి, ఇది వచ్చేసి ఏంటిది గూడు, వరి కోత కోసి ఇలా గూడేశారనమాట. ఇక్కడ కూడా ఒకటైతే పెట్టేస్తూ ఉంది. చూసారు కదా, ఇలా మీకు కూడా ఎవరికైనా మీ ఊర్లో కూడా ఇలా పెడుతూ ఉంటే ఎందుకు పెడతారు ఏంటనేది మీకు క్లారిటీగా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇది వచ్చేసి ఇక్కడ నైట్ అనమాట. నైట్ అయితే ఇక్కడ మేము భోగి కుండలు ముగ్గేద్దామని పెడుతున్నాము. చుక్కలు 6 చుక్కలు 6 బెరుపులు అండి. ఫోన్లో చూసామన్నమాట, ఎలా వస్తుందో ఏంటో అనుకుంటా ట్రై చేస్తున్నాము. ముగ్గు అయితే అమ్మేస్తుందండి, చుక్కలు అయితే అమ్మ పెడుతుంది. నాకైతే వంకర టెంకర పోతాయి అనమాట, ఏ మూల నుంచి స్టార్ట్ చేస్తే ఆ మూలకి వెళ్ళిపోతాయి. అందుకని ఇంక అమ్మే స్ట్రైట్గా పెడుతుందని చుక్కలు అయితే పెట్టేసింది. తర్వాత అయితే ఫోన్లో చూసేస్తున్నాం అనమాట, ఎలా కలపాలి ఏంటనేది అయితే చెప్తున్నాను. కలిపేస్తుంది అమ్మ, నేను ఫోన్లో చూసి చెప్తుంటే ఇక్కడైతే అమ్మ వేస్తుంది అనమాట ముగ్గు. చూడండి చక్కగా. ఫస్ట్ అయితే ఇక్కడ చుక్కలకైతే 2 చుక్కలకైతే కలిపేసామండి. చూశారు కదా, వీడియోలో మీకు అర్థమైపోతూనే ఉంటుంది ఆల్రెడీ చూస్తుంటే. తర్వాత 3 చుక్కలు, తర్వాత 2 చుక్కలు ఇలా కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత ఈ 3 చుక్కల్ని ఇలా కలిపేసామంటే కొండలాగా వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇదిగో ఈ విధంగా. ఇవి వచ్చేసి మేము ముగ్గులు పెట్టేసరికి 11 అవుతుందండి, చీకటిగా ఉందన్నమాట. అయితే లైటింగ్ అయితే చాలా తక్కువగా ఉంది, కనిపిస్తుందో లేదో అనుకుంటూ వీడియో అయితే తీసాను. ఇంకా కొన్ని అయితే వీడియో తీసాను, కానీ నిజానికి లైటింగ్ లేక నీట్గా కనిపించట్లేదు అనమాట. అందుకని నేనైతే చాలా తక్కువ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ భోగికొండ అయితే చక్కగా వచ్చేసింది కదా. మొత్తానికి ఎలాగోలా భోగికొండలు అయితే గీసేసాను అనమాట చూస్తూ ఫోన్లో. మా పిల్లలు అయితే మా అత్తయ్య వాళ్ళు వెళ్ళారండి. మా పాప అయితే అక్కడ నేను ముగ్గు వేయాలి, కలర్ వేయాలి, వేస్తాను, అమ్మకి చెప్పాను ముగ్గేస్తానని, కలర్ నేను వేస్తానని చెప్పాను. నేను వెళ్ళేసరికి అమ్మమ్మ వాళ్ళు ముగ్గేస్తారేమో అని వాళ్ళ డాడీకి చెప్పి త్వరగా తీసుకెళ్ళమని అయితే అందంట. వచ్చారండి, 9కి అయితే వచ్చారు. ఇంకా మా పాప అయితే నేను వేస్తాను మమ్మీ, నేను వేస్తాను రంగులు అని అయితే గోలగోలు చేస్తుంది అనమాట. సరే ఎద్దులు అని అయితే అన్నాను. పక్కనైతే నేను ఒక భోగికొండ వేస్తాను, మీరు వేశారు కదా అని అయితే అంది. సరే నువ్వు ఒకటి ఎద్దులే చెప్తానని అయితే చెప్పేసాను అనమాట. చూడండి, ఇంక ఇక్కడ మేమైతే భోగికొండ లేయటం అయితే పూర్తయిపోయిందనమాట. వంకర టెంకరికి ఎలాగోలా అయితే మొత్తానికి ఇలా అయితే ట్రై చేశాను. తర్వాత అయితే ఇక్కడ కలర్స్ అయితే నింపేస్తున్నాం అనమాట. ఇంకా మా పాప కూడా వచ్చేసింది, కలర్స్ వేస్తానంటుంది, పక్కన భోగికొండ వేస్తానంటుంది. సరే ఎద్దులా అని అయితే చెప్పేశాను.
వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఇక్కడైతే మొత్తానికి మా పాప కూడా వచ్చేసి కలర్ అయితే వేస్తుందన్నమాట. ఇంకా మా అమ్మనైతే కూర్చోమని, నేను వేస్తానమ్మ మనం కూర్చోపో అని చెప్పేసి ఇంకా మా పాప అయితే మా అమ్మ ప్లేస్లో వేస్తూ ఉందన్నమాట కలర్స్. చూడండి మొత్తానికైతే కలర్ఫుల్గా ఇలా అయితే వేసేసామండి. లైటింగ్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. లైటింగ్ తక్కువ ఉండటం వల్ల అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు అనేది నాకు అర్థమవుతుంది. అందుకే నేను చాలా వరకు షూట్ చేశాను, కానీ అంతా డిలీట్ చేశాను అనమాట. లైటింగ్ బాగలేదు, అంత మంచిగా క్లారిటీగా అనిపించట్లేదని. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంకా మా వదిన వాళ్ళు అనమాట. మా వదిన వాళ్ళు అయితే ముగ్గేస్తున్నారు, కలర్స్ నింపేస్తున్నారు. చూడండి చక్కగా బాగుంది కదా, ఒకటే భోగికొండ అనమాట. సూపర్గా వేస్తున్నారు కదా. తర్వాత చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట నేను ముగ్గు రంగులు వేస్తూ. చూడండి ఇదిగో మా పాప వేసిందండి ఈ భోగికొండ, బాగా వేసింది కదా, సూపర్. తర్వాత అయితే ఇక్కడ చెరుకు గడ్డలు కూడా మా పాపే వేసిందనమాట. నేను వేస్తాను అని చాలా బాగా వేసింది చక్కగా. మళ్ళీ అనిపించింది ఈ కలర్స్ కూడా అన్నీ మా పాపే రుద్దిందనమాట. మొత్తానికి భోగికొండల ముగ్గు అయితే ఇదిగో ఇలా వేసామండి. అలాగే చెరుకు గడలు అనమాట ఇవి. అలాగే ఇక్కడ భోగికొండ ముగ్గు అయితే మా పాప వేసింది. తర్వాత అయితే ఇంకా అందరూ ఎలా వేసారేంటి చూద్దామని అయితే వెళ్దామని ఒకసారి చూడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. లైటింగ్ అయితే లేవండి, లైట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందరూ ఎవరికి వాళ్ళే ఫోన్ పట్టుకొని, ఛార్జింగ్ లైట్స్ ఉంటాయి కదా అవి పట్టుకొని, టార్చ్ లైట్ పట్టుకొని ముగ్గులు వేస్తూ ఉన్నారనమాట. ఎందుకో లైట్స్ అయితే లేవన్నమాట. బజార్లో లైట్స్ ఉండేవి స్తంభం దగ్గర, అవైతే కరెక్ట్గా వెళ్తురు అయితే రావట్లేదు, అంత బాగా కనిపించట్లేదు. చూడండి ఇక్కడైతే కొన్ని ముగ్గులు అయితే వేశారు. ఇది చూడండి అన్నీ అయితే ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కొంతమందిది ముగ్గులు వేసుకోవటం పూర్తయిపోయింది, కొంతమందిది అయితే ఇంకా ముగ్గులు వేస్తూనే ఉన్నారు, ఇంకా పూర్తవ్వలేదన్నమాట. చూడండి ఇక్కడైతే అక్కడక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ కూర్చున్నారనమాట. అవి ఆ లైట్స్. ఇక్కడైతే ఇందాక వదిన వాళ్ళు వేస్తున్నారని చెప్పాను కదా, మొత్తం పూర్తయిపోయిందండి. వదిన వాళ్ళు కూడా ముగ్గు వేయటము భోగికొండ చాలా చక్కగా వేసింది కదా, బాగుంది. తర్వాత అయితే ఇదిగో ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేస్తున్నారనమాట, మా పిన్నమ్మ అనమాట. ఇక్కడైతే కూర్చొని ఇంకొక భోగికొండ అయితే వేస్తున్నారు చక్కగా, బాగుంది కదా. ఇది కూడా ఇంతకు ముందు అయితే పెద్ద పెద్ద భోగికొండలు వేసేవాళ్ళు, అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు అనమాట. 15 చుక్కలతో భోగికొండలు, 21 చుక్కలతో భోగికొండలు వేసేవాళ్ళు. ఇప్పుడైతే అందరు ఇంటి ముందు సింపుల్గా ఒకటే భోగికొండ అయితే ఇదిగో ఇలా వేస్తున్నారనమాట. ఈ భోగికొండ ముగ్గు కూడా చాలా బాగుంది కదా, సింపుల్గా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఒకటే భోగికొండ ఉంది, కానీ చుట్టూ ఇలా ఫ్లవర్స్ లాగా డిజైన్స్ వేసేసరికి చాలా చూడటానికి చాలా బాగుంది. మొత్తం అయితే నేను ఎవరు ఎలా ముగ్గులు వేసారు ఏంటి అనేది చూడటానికి అయితే వచ్చేసానమాట. మనకు అంతగా ముగ్గులు వేయటం రాదులండి, ఏదో అలా ఇదిగో ఎవరికి వచ్చినట్టు వాళ్ళైతే ముగ్గులు చక్కగా వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే ఇంకా ముగ్గు పూర్తి అవ్వలేదు, ఇంకా వేస్తూనే ఉన్నారు. ఇదిగో ఇక్కడైతే ఇంకొక భోగికొండ చక్కగా రెడీ అయిపోయింది కదా, ఇంకా కలర్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇలా నేనైతే ముగ్గు వేయటం పూర్తి అయిపోయిన తర్వాత అందరి ముగ్గులు చూస్తూ ఉన్నాను. నేను వేసేటప్పుడు కూడా అందరూ వచ్చి అలానే చూస్తూ ఉంటారు. అంటే ముగ్గు వేయటం పూర్తయిపోయిన తర్వాత ఎవరు ఎలా వేసారని చూస్తూ ఉండటం అలవాటు అనమాట. ఎంతైనా ఇందాక మా పెన్నం వాళ్ళ ఇంటి దగ్గర వేస్తున్నానని చెప్పాను కదా, అదే అనమాట ఇది ఈ భోగికొండ ముగ్గు. ఇప్పుడైతే పూర్తయిపోయింది. చుట్టూ అయితే డిజైన్స్ గీస్తున్నారనమాట. చూసారు కదా, ఈ సంక్రాంతి పండుగకి భోగికి ముందు రోజు ఇలా ముగ్గులు అయితే పెట్టేశారండి చక్కగా. ఇవి కూడా బాగున్నాయి కదా, గంగిరెద్దు, గాలిపటము, అలాగే అన్నీ చక్కగా భలే ఉన్నాయి అన్నమాట చూడటానికి. ఇంకా వేయటం పూర్తవ్వలేదు, ఇక్కడైతే అది వేస్తూ ఉన్నారు. చూసారు కదా, ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. నేను అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నాను. చక్కగా ముగ్గులు అయితే ఇలా పెట్టేశారనమాట ఒక్కొక్కళ్ళు ఇంటి ముందైతే. ఈ వీడియో అయితే ఇంతే అండి, ఎందుకంటే లైటింగ్ పెద్దగా లేదని ఎక్కువైతే షూట్ చేయలేదు. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.